నా పేరు చిన్నబాబు అండి. నేను రైల్వేలో పనిచేస్తాను. విజయవాడ నుంచి వచ్చానండి. నాకు అన్నం ఎక్కువ తినకపోవటం వల్ల గొంతు ప్రాబ్లం వల్ల నాకు హాస్పిటల్కి వెళ్తాం వల్ల మా రైల్వే డాక్టర్స్ క్యాన్సర్ అని చెప్పడం వల్ల నేను ఇక్కడికి సికింద్రాబాద్కి రావటం జరిగిందండి. సికింద్రాబాద్లో ఎవరని తెలుసుకున్నాక మోహన్ వంశీ గారని డాక్టర్ గారు ఒమేగా హాస్పిటల్ మంచి డాక్టర్ గారని తెలిసి అక్కడ జాయిన్ అవటం జరిగిందండి. జాయిన్ అయినాక వంశీ గారు నన్ను చెక్ చేసి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారు. ట్రీట్మెంట్ అది బాగా చేయాలని నాకు ఒక 2 డాక్టర్స్ని, నితీష్ గారు, కిరణ్ కుమార్ గారు ఇద్దరిని రేడియేషన్కి టీమోకి రెండింటికి చేయటం వల్ల డైలీ వచ్చి చూస్తూ ఉంటారు. రోజు మార్నింగ్ మోహన్ వంశీ గారు డైలీ అనమాట చాలా ఓపికగా వచ్చి చాలా బాగా అడిగి సమాధానం చెప్తూ చాలా ఓపికగా బాగా చూస్తారండి. నేను చేరి దాదాపుగా 25-28 డేస్ అవుతుంది. రోజు కూడా వచ్చారు, ఆయన చూస్తారు. మళ్ళీ నాకు కీమోథెరపీ డాక్టర్లో రేడియేషన్ డాక్టర్ అందరూ కూడా బాగా హెల్ప్ఫుల్గా ఉన్నారు. నేను అడిగిన డౌట్లు కూడా మంచిగా సమాధానం చెప్తారు. తర్వాత సిస్టర్స్, స్టాఫ్ అంతా కోఆపరేటివ్గా ఉంటారు. మనం ఏది అడిగినా కూడా విసుక్కోకుండా సిస్టర్తో సమాధానం చెప్తారు. మెయిన్గా క్లీనింగ్ చాలా బాగుంటుంది. రోజుకి 4-5 సార్లు కూడా క్లీనింగ్ చేస్తారు. బెడ్షీట్లు కానీ ఏదన్నా కానీ చాలా చాలా బాగుంటుందండి. చాలా థ్యాంక్ యూ అండి. నన్ను బాగా చూసిన మోహన్ వంశీ గారికి, నితీష్ గారికి, కిరణ్ కుమార్ గారికి అందరికీ. తర్వాత డాక్టర్లు ఎవ్రీ 2 hours 1 hour కూడా మనకు సంబంధించిన దాకా వేరే డాక్టర్ ఆన్ డ్యూటీ డాక్టర్ కూడా వచ్చి ఏంటని వచ్చి కనుక్కొని మరి చెప్తారు. మనం ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు మళ్ళీ మనకి వేరే ట్యాబ్లెట్ కావాలన్నా ఆన్ డ్యూటీ సిస్టర్ చెప్పి అరేంజ్ చేస్తారు. ఆల్ డాక్టర్స్ చాలా బాగా చూస్తారండి. అంతా మంచిగా ఉంటుంది ఒమేగా హాస్పిటల్. థ్యాంక్ యూ వెరీ మచ్.